చాలామంది యవనస్తులకు నా హెచ్చరిక, ప్రేమ ముసుగులో పాపం చేస్తున్నారండి. ఇంట్లో తెలియకుండా వాట్సాప్లో చాటింగ్ చేసుకోవడం, ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేసుకోవడం, అమ్మా నాన్నకు తెలియకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా, మేము పరిశుద్ధంగానే ఉంటున్నాం, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, ఇది దేవుని చిత్తమే అని చెప్పి ఇంట్లో తెలియకుండా తిరుగుతున్నారండి. నువ్వు నిజంగా ప్రేమిస్తే మీ అమ్మ నాన్నకు చెప్తావు. నువ్వు నిజంగా ప్రేమిస్తే నీ కుటుంబ సభ్యులకు తెలియాలి. మీ ఇంట్లో తెలియకుండా వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేస్తూ ఇది దేవుని చిత్తమే అని చెప్పి ఉపవాసం ఉంటూ దేవుని సన్నిధికి వెళ్తూ దేవుని సన్నిధిలో నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా, మేమిద్దరం దేవుని సంబంధమే అని చెప్పి మోసపోతూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు కదా, అది ప్రార్థన కాదు. సాతాను మిమ్మల్ని మోసగిస్తున్నాడు, మీరు జారత్వం చేస్తున్నారు, భ్రమపరచు ఆత్మలో మీరున్నారు. నిజమైన ప్రేమలో వాట్సాప్ చాటింగ్స్ ఉండవండి. నిజమైన ప్రేమలో ధైర్యం ఉంటుంది. మీరు నిజంగా ఒక అమ్మాయిని లేదా ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నారా, వాళ్ళ ఇంట్లో చెప్పండి. ఈ ప్రేమ ముసుగులో చాలా మంది మోసపోతున్నారు, జీవితాలు పాడు చేసుకుంటున్నారండి. యేసు కంటే ఉన్నతమైన ప్రేమ ఈ లోకంలో ఎక్కడ దొరకదు. అది తల్లిదండ్రి ప్రేమ కంటే ఉన్నతమైనది దేవుని ప్రేమ. దయచేసి చెప్తున్నా, మీ ఇంట్లో తెలియకుండా ఈ వ్యవహారాలు నడపకండి. మీలో దేవుడు నిజంగానే ఉంటే దేవుడు మిమ్మల్ని కలుపుతాడు కదా, ఇంట్లో చెప్పాలి కదా. గంటలు గంటలు సమయం వేస్ట్ చేస్తున్నారు, గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు, కొన్ని రాత్రులు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. దేవుని ఉగ్రత నీ మీదకి రాబోతుంది, చాలా జాగ్రత్తగా ఉండి దేవుణ్ణి ప్రేమించి పరిశుద్ధాత్మ గైడెన్స్లో ఉన్నప్పుడే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. లేదంటే మూల్యము చెల్లించక తప్పదు. క్రైస్తవుడు అని చెప్పుకుంటూ చర్చికి వెళ్తూ ఇష్టానుసారంగా జారత్వం చేస్తూ హృదయంలో ఎవరికి కనిపించట్లేదు కదా, మేము పరిశుద్ధంగానే ఉన్నాం కదా, ఇది దేవుని చిత్తమే కదా, మేము ఉపవాసం ఉంటున్నాం కదా, శారీరకంగా కలవకపోయినా మేము కలిసి చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం కదా అని అనుకుంటున్నావు. కానీ నువ్వు చేసేది పాపమే. ఇంట్లో తెలియకుండా నువ్వు ఎలా చేస్తావు అది? వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కక్కుతే ఎత్తిపోసారు, బాత్రూమ్ పోతే తీశారు, యూరిన్ పోతే ఎత్తిపోసారు. అటువంటి ప్రేమను నిర్లక్ష్యం చేసి నీ దగ్గరికి వచ్చిందంటే ఆమెలో నిజమైన ప్రేమ ఎలా ఉన్నట్టు ఒక్కసారి ఆలోచించు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుష్యుడు ఏది విత్తునో ఆ పంట కోయునని వాక్యం సెలవిస్తుంది. నువ్వు పాపాన్ని విత్తుతావా, ఆ పాపము ప్రతిఫలం నువ్వు కోస్తావు. నువ్వు పరిశుద్ధత విత్తినావనుకో, ఆ పరిశుద్ధత కోస్తావు. ఏం చేస్తే దానికి ప్రతిఫలం ఉంటుంది. దయచేసి పాపాన్ని విత్తకు, పరిశుద్ధతను విత్తు. నిజమైన ప్రేమలో పాపం ఉండదు. నీ తల్లిదండ్రికి చెప్పకుండా నువ్వు అలా ఇష్టానుసారంగా చేయకు. దయచేసి ప్రేమపూర్వకంగా గద్దిస్తున్నా, ఈ మాటకు లోబడితే నిత్య జీవం పొందుకుంటావు, ఈ మాటకు లోబడకపోతే నిత్య నరకాగ్నికి లోనవుతావు. జాగ్రత్త.